గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ మినిస్ట్రీ ఫామ్ అయి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం అంతటా 29 జూన్ నుంచి 6 జూలై వరకు సెలబ్రేషన్ జరుపుతున్నారు. అందులో భాగంగా యాదగిరిగుట్టలో పశువుల దాణా కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతుల అభ్యున్నతికి నిరంతరం PSCSల ద్వారా కృషి చేస్తున్నామని యాదగిరిగుట్ట PSCS చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట PSCS ఆవరణలో పశువులకు దాణా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ DCCB చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులు మంచి నాణ్యతతో కూడిన పాలను పెద్ద ఎత్తున ఇచ్చేందుకు ఫీడ్ బజార్ను ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు సకాలంలో రుణాలు, విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. యాదగిరిగుట్ట PSCS కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. జిల్లా మొదట్లో వెనుకబట్లో ఉన్న యాదగిరిగుట్ట PSCS ను లోపల బయటలోకి తీసుకువచ్చామని, రైతులు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. యాదగిరిగుట్ట PSCS ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు తమ వంతు సహకారం అందించి PSCS లో సభ్యత్వం తీసుకోవాలని అన్నారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులకు పెండింగ్ లో ఉన్న నిధులను ప్రభుత్వం తక్షణమే అందించాలని కోరారు. యాప్ ద్వారా బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని యాప్ పద్ధతిని తొలగించి నేరుగా యూరియా విత్తనాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఫీడ్ బజార్ లో వివిధ రకాల పశువుల దాణాను రైతులకు ప్రదర్శించారు. పశువులకు అనేక రకాల దానాలను అందించేందుకు 50 కిలోల బస్తాలను అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం భారతదేశం మొత్తం మీద అన్ని చోట్ల కూడా కోఆపరేటివ్ వీక్ సెలబ్రేషన్స్ చేయాలని నిర్ణయించింది. ఆ సెలబ్రేషన్స్ మనకి 29 నుంచి 6వ తారీఖు వరకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ని వివిధ రకాల ప్రోగ్రామ్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ కోఆపరేటివ్ వీక్ ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్స్ గురించి అందరికీ ఎక్కువ అవగాహన రావడం అండ్ కోఆపరేటివ్స్ వల్ల ఏం లాభాలు ఉన్నాయి అండ్ వీటిల్లో వెనుకబడ్డ వర్గాలకి అండ్ ఉమెన్ అండ్ యూత్కి ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న జనరేషన్స్కి అసలు కోఆపరేటివ్స్ అంటే తెలియట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా తెలియజెప్పాలని, అదే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ కోఆపరేటివ్స్ ద్వారా రైతులకి ఏమేం సబ్సిడీలు ఇస్తుంది ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఈ వారోత్సవాల్ని జరపడానికి నిర్ణయించారు. అండ్ దాంట్లో భాగంగా ఇవాళ మనం రెండో రోజున ఇక్కడ మన ఈ యాదగిరిగుట్ట ప్రాథమిక వ్యవసాయ సంఘంలో మనం ఫీడ్ బజార్ని ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. అండ్ మనకు 300 మన రాష్ట్రంలో మొత్తం 311 సహకార సంఘాలు, 908 సహకార సంఘాల్లోని 311 సహకార సంఘాలని FPOలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. అండ్ దానికోసమని మమ్మల్ని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ని CBBUగా నియమించింది. దాంట్లో భాగంగా మేము ఈ తెలంగాణ ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘం కూడా ఈ మన యాదగిరిగుట్ట సంఘం కూడా FPOగా సెలెక్ట్ అయింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ ఫీడ్ బజారు ఈ మార్కెటింగ్ డెవలప్ చేయడానికి ఈ ఫీడ్ బజార్ని ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ మన FPO ప్రోగ్రామ్ ఏంటంటే మనం రైతులకి తక్కువ ధరలో అందరు కలిసి కొనుక్కునేటట్టుగా ఇన్పుట్స్ అన్ని ఈరోజు మా సొసైటీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద FPOగా అలాట్ చేసినారు. FPOగా అలాట్ చేసినందుకు మేము 300 మంది సభ్యులను జాయిన్ చేసినాం. ఒక్కొక్క సభ్యుల దగ్గర 2000 రూపాయలు తీసుకొని సభ్యత్వం కడితే 6 లక్షల రూపాయలు యాదగిరిగుట్ట కెనరా బ్యాంకు బ్రాంచ్లో డిపాజిట్ చేస్తే మాకు సెంట్రల్ గవర్నమెంటు దానికి తోడు 6 లక్షలు మాకు ఫ్రీగా ఇచ్చి మాకు తోడ్పాటు అందించినందుకు సెంట్రల్ గవర్నమెంట్ గారికి మరియు దీని శాఖ మంత్రులు అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఫీడ్ బజార్ మేము ఆ పైసలతోటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫీడ్ బజార్ కూడా మా రైతులందరి సహకారంతో ఆ ఫీడ్ బజార్ను దిగ్విజయంగా మేము దాన్ని ముందుకు నడిపిస్తాం. మీ రైతులందరి ప్రోత్సాహంతో మరియు ఈ రోజు వరకు నేను చూసిన రైతుల కష్టాలంటే ఈ యూరియా గురించి యాప్ అని పెట్టిరు. ఈ యాప్ తోటి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీని మీద దృష్టి పెట్టాలి. మీరు అక్కడ సెక్రటరియట్ నుండి యాప్ స్టార్ట్ చేయగానే కాదు,
ఇక్కడ కిందికి వచ్చి రైతుల కష్టాలు చూడండి. యూరియా ఏం బుక్కేది కాదు, రైతులు తీసుకుపోయి ఇంకో విధంగా వాడుకునేది కాదు. ఇది పొలాలల్లో వేస్తేందుకే తప్పితే ఎక్కడ పనిచేయదు. యూరియా పొలాలల్లో పంటలు పండించడానికే తప్పితే ఎక్కడ పనిచేయదు. దీన్ని తీసుకుపోయి వేరే రాష్ట్రంలో కంపెనీలకు రైతులు మాత్రం అలాంటి పని చేయట్లేదు, ఎవరు కూడా చేయలేదు. దానికి యాప్ ఎందుకు పెట్టిరో మీకే తెలియాలి. ఆ యాప్ గురించి ఒక్కొక్క రైతు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిన్న ఒక రైతు వచ్చి అంటుండు, ఇక్కడ యాదిగుట్ట మండలం సైదాపురం రైతు, మందుకు లేని యాపు, వైన్ షాప్లో మందుకు లేని యాపు ఇక్కడ యూరియాకు పెట్టిరు. ఆ గవర్నమెంట్కు తలకాయ ఉందా? మీకేమన్నా ఏం పని చేస్తున్నావు చైర్మన్ అని నందిడుతుండు. నేను కాదు ఇక్కడ పెట్టింది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిరు.